హైదరాబాద్కి కేవలం 40 కిలోమీటర్ల ఉన్న ఈ ఆలయం గురించి మీకు తెలుసా? ఈ ఆలయాన్ని తెలంగాణ కంచిగా కూడా పిలుస్తారు. తమిళనాడులోని కంచి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అదే పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. కంచి ఆలయంలాగే ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ. వీటిని దర్శించుకొని తాకిన వారికి దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఈ ఆలయంలో ఆ నారాయణుడు భూదేవి, శ్రీదేవి సమేతంగా వెలిశాడు. ఈ గుడి దాదాపు 1000 ఏళ్ల క్రితం నిర్మించబడింది. ఇది ఇక్కడ అల్లాని వంశానికి చెందిన వారు నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ పచ్చని పొలాలతో, చెరువులతో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఇక్కడి పుష్కరిణి. ఈ పుష్కరిణి అంతా రాతి కట్టడంతో చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది. ఈ బంగారు వాకిళ్ల నుండి